సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నేను ఎప్పుడు మీకు అడిగేదే సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్లు, మన అప్డేట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అయితే వస్తాయి టైం టు టైం. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండిపోతుందో గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు టెలిగ్రామ్ చాలా మంది జాయిన్ అవ్వాలని అడుగుతున్నారు. సో టెలిగ్రామ్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. బాగా వినండి, ఫస్ట్ కామెంట్ ఇది, ఈ జాయిన్ బటన్ కాదు, ఇది కాదు, వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు అక్కడ లింక్ దొరకకపోతే మీరు నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ లో కూడా మీకు మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ A to Z కోర్స్ లో ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది టిల్ వచ్చి సండే వరకు. సో 7001456759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే A to Z కంప్లీట్ కోర్స్ వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. మీరు జాయిన్ అవ్వచ్చు. 21,000కి వస్తుంది. ఇది ఓన్లీ లిమిటెడ్ టైం ఆఫర్, ఓన్లీ జస్ట్ వచ్చి సండే వరకు ఓన్లీ ఆఫర్ నడుస్తుంది. ఓన్లీ 24 అని మీరు కూపన్ కూడా అప్లై చేయాలి. అది ఎలా ఏంటో అనేది మీకు తెలియకపోతే నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్, రేపు మార్కెట్ చూద్దాం. రేపు మార్కెట్ ఏం ఎక్స్పైరీ లేదు. మంత్లీ ఎక్స్పైరీ ఎప్పుడు ఎల్లుండు కదా, 27th 28th ఈజ్ మంత్లీ ఎక్స్పైరీ. బాగా పోయినాడు. 28th మంత్లీ ఎక్స్పైరీ, 29th ఆఫ్, గుడ్ ఫ్రైడే ఆఫ్. ఓకే, మళ్ళీ 31st సాటర్డే, మళ్ళీ లాంగ్ వీకెండ్ వస్తుంది. 29 ఆఫ్, 30 ఆఫ్, 31st ఆఫ్, మళ్ళీ ఏప్రిల్ 1st మనం ట్రేడ్ చేస్తాం మండే. సో 3 రోజులు ఇక్కడ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు పాయింట్ ఏంటి, నిన్న నేను ఒక మాట చెప్పాను, ఎంతమందికి గుర్తుందో లేదో మరి నాకు తెలియదు, మీరు నాకు చెప్పండి ఎంతమందికి ఆ మాట గుర్తుందో. నిన్న నేను ఏం చెప్పాను, మార్కెట్ రిటైల్ ట్రేడర్లు ఈరోజు ఓపెన్ అవ్వగానే రిటైల్ ట్రేడర్లు ఎలా ఉంటారంటే, లాంగ్ వీకెండ్ కదా, లైక్ ఫ్రైడే ఆఫ్, సాటర్డే ఆఫ్, సండే ఆఫ్, మండే ఆఫ్, సారీ ఫ్రైడే మార్కెట్ ఉంది, సాటర్డే సండే మండే ఆఫ్. 3 రోజుల తర్వాత ట్యూస్డే ఓపెన్ అవుతుంది మార్కెట్. ఫ్రైడే పెద్దగా మార్కెట్ మూమెంటం ఉండదు. సో ఫ్రైడే ఉండదు కాబట్టి ఫ్రైడే ఎక్కువ లాస్ అయిన వాళ్ళు అందరూ ఏం చేస్తారు, ట్యూస్డే కోసం వెయిట్ చేస్తుంటారు. లీగర్లీ వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు మార్కెట్ ఓపెన్ అవుద్దా, ఎప్పుడు ట్రేడ్ చేసేద్దామని. ఇదే మాట నేను మీకు నేను అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పా. రిటైల్ ట్రేడర్లు ఆవురావురమని ఉంటారు. మార్కెట్ ఓపెన్ అయిందా, ఎక్కడ ట్రేడ్లు దొరుకుతాయని చూస్తారు. మార్కెట్ మొత్తం ఏమొద్ది, ట్రేడ్లు ఇచ్చినట్టు ఇచ్చి ట్రాప్ చేస్తూ రేంజ్ లో ఉండిపోద్ది అని చెప్పాను. అవునా? నిన్న ఇదే అనాలిసిస్ వెళ్ళి ఒక్కసారి చూడండి. నేను అనాలిసిస్ అంతా చెప్పి నా వ్యూ కరెక్ట్ చెప్పాను, ఇది జరుగుతుంది అని. అండ్ ఇప్పుడు కూడా కొన్ని సైకలాజికల్ పాయింట్స్ చెప్తాను. ఎప్పుడు ఒక రిటైల్ ట్రేడర్లా ఆలోచించకండి. ఇప్పుడు నార్మల్గా ఒక రిటైల్ ట్రేడర్లు అంటే మనలాగా ఎప్పుడు మీరు అలాగ ఆలోచించండి. ఒక బిగ్ ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించండి. బిగ్ ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లైక్ బిగ్ ప్లేయర్లు ఎలా ట్రేడ్ చేస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, దానివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, వాళ్ళు ఎలా బిగ్ ప్లేయర్లు ఎలా పైన కింద సెల్ చేస్తూ కూర్చుంటారు, మంది సెల్లర్ మార్కెట్. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. ఈ రోజు మార్కెట్ ఏమైపోయింది, రేంజ్ అయిపోయింది. ఓకే, రేపు వెడ్నెస్డే, రేపు ఒక్క రోజు అయితే రేపు అయినా పెద్ద ట్రెండింగ్ అయినా అవ్వాలి, లేదా రేపు రేంజ్ బౌండ్ మార్కెట్ అయినా అవ్వాలి. ఒకవేళ రేపు రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే బాగా వినండి, రేపు రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే థర్స్డే మంత్లీ ఎక్స్పైరీ రోజు కన్ఫామ్ గా అయితే ట్రెండింగ్, లేదా రేంజ్ ఇంకా థర్స్డే కూడా రేంజ్ లో పెట్టేస్తారు. అది ఎలాగా నేను చెప్తాను చూడండి, సింపుల్ లాజిక్. ఈ రోజు రేంజా, రేపు రేంజ్ ఉందనుకో, అప్పుడు ఎన్ని రోజులు ప్రీమియం తిన్నట్టు ఫ్రైడే పాటు సెల్ చేసుకుని కూర్చున్నారు. ఓకే, ఫ్రైడే పైన కింద సెల్ చేసి కూర్చున్నారు. ఫ్రైడే మొత్తం ప్రీమియం డికే అవుతుంది. సాటర్డే సండే ఆఫ్, ఆ 2 రోజులు ప్రీమియం డికే అవుతుంది. మండే ఆఫ్, మండే రోజు ప్రీమియం డికే అయ్యింది. ఈ రోజు ట్యూస్డే, ఈ రోజు రేంజ్ లో ఉంచారు, ఈ రోజు ప్రీమియం డికే అయ్యింది. రేపు ఒక్క రోజు ప్రీమియం జోన్ లో ఉంచేస్తే థర్స్డే రోజు ఆల్మోస్ట్ వీక్ అంతా జోన్ ప్రీమియం తినేశారు కాబట్టి థర్స్డే రోజు మార్కెట్ ని వదిలేస్తారు, అంటే పొజిషన్స్ ఎగ్జిట్ చేసి వదిలేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్ అయితే ఒక డైరెక్షన్ లో వెళ్ళడానికి ట్రై చేస్తుంది థర్స్డే పూట. ఇన్ కేస్ వీళ్ళు కానీ రివర్స్ ప్లే చేశారు అనుకోండి, ఎలా అంటే బిగ్ ప్లేయర్లు రేపు ట్రెండింగ్ పెట్టేసి, రేపు ఒక ట్రెండింగ్ అంటే ఓ ట్రెండింగ్ కాదు, ఒక మంచి మూమెంటం మార్కెట్, రేపు ఒక మంచి మూమెంటం మార్కెట్ పెట్టేసి థర్స్డే జనాలు ఏంటంటే అబ్బా ఈ రోజు మూమెంటం వచ్చింది కదా, రేపు మంత్లీ ఎక్స్పైరీ రేపు కూడా అలాగే వస్తుంది అని థర్స్డే పూట మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటారు. థర్స్డే పూట రేంజ్ బౌండ్ మార్కెట్ అయిపోద్ది.
ఈ పొజిషన్స్ జరుగుతాయి. బట్ అలా జరుగుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఓపెన్ ఇంట్రెస్ట్ లో పొజిషన్స్ బిల్డింగ్ వాటి వల్ల తెలుస్తుంది. అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి ఎలాగో. ఫస్ట్ థింగ్ నిఫ్టీ 50 అయిపోయింది. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీకి వెళ్దాం. దానికన్నా ముందు ఈ రోజు న్యూస్ చూస్తే 25th 7:30 PM న్యూ హౌస్ సేల్స్ FBA USD 2 థండర్స్ ఉంది. 0.675% ఎక్స్పెక్ట్, 0.662% వచ్చింది. సేమ్ ఇంచుమించు ఇంతే. ఇదేం పెద్ద ఇంపాక్ట్ చేస్తుంది అంటే నాకు తెలిసినంత వరకు మార్కెట్ మీద అదేం పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. దాన్ని పక్కన పడేసాడు. దాని తర్వాత మార్కెట్ లో ఏం లేదు, గుడ్ ఫ్రైడే ఆఫ్ 29th అంతే. ఓకే, న్యూస్ అయితే పెద్దగా ఏం లేదు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కరెంట్ ఇక్కడ 27th ఎక్స్పైరీ కనబడుతుంది, కానీ యాక్చువల్గా ఇది మంత్లీ ఎక్స్పైరీ, అంటే ఎల్లుండి 28th ఎక్స్పైరీ. ఓకే, రేపైతే ఎక్స్పైరీ లేదు, 28th ఎక్స్పైరీ. ఇక్కడికి రండి. ఇక్కడ ఏమవుతుంది, మంత్లీ ఎక్స్పైరీలో కింద చూడండి, 28th ఎక్స్పైరీలో ఇక్కడ చూడండి 4.21%, 3.4%. ఓవరాల్ గా చూస్తే 1 CR డిఫరెన్స్ ఉంది. 1 CR మేజర్ డిఫరెన్సా? పెద్ద డిఫరెన్స్ కాదు. 1 CR ఇస్ నాట్ మేజర్ డిఫరెన్స్. PCR ఎంత ఉంది? 0.8 ఉంది. పుట్ కాల్ రేషియో 0.8. అంటే అది ఏం చెప్తుంది? నార్మల్ గా ఉన్నానయ్యా, నేనేం పెద్దగా నెగిటివ్ గా లేను, పాజిటివ్ గా లేను అంటుంది. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీకు కంటికి కనిపించగానే, చూడగానే మీకు కనిపించేది ఏంటి? చూడగానే కనిపించేది 46,700, 46,800, 47,000. ఇప్పుడు నేను అవే పెడతాను చూడండి. ఆ లెవెల్సే ఇవి తీసేస్తాను. ఫస్ట్ కొద్ది కిందకి 47,000. నెక్స్ట్ దీన్ని క్లోన్ చేస్తున్నాను. ఓకే, 46,800. ఓకే, 47,000, 46,800, 46,700 కూడా ఇంక్లూడింగ్ 700 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్. నెక్స్ట్ ఇది కూడా ఒక జోన్ క్లోన్ చేయి. ఇది కూడా ఒక జోన్. ఓకే, 46,700 ఇంచుమించు ఇది కూడా ఒక జోన్ అయిపోయింది. ఇప్పుడు బట్ నేను ఏం చేస్తానంటే 46,700 బ్లాక్ కలర్ లైన్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే రెండు వైపులు ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా జూమ్ చేయి, బాగా అబ్జర్వ్ చేయి. నేనేం చెప్తున్నాను, 46,700 ధర కాలు ఉంది, పుట్టు ఉంది. ఇక్కడ మీరు చూస్తే గ్రీన్ కలర్ స్ట్రెంత్ ఉంది. సో దాని అర్థం కాలు ఉంది, పుట్టు ఉంది 46,700 దగ్గర. సో సేమ్ ఇదే, కాలు ఉంది, పుట్టు ఉంది. 46,800 ధర ఓన్లీ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 47,000 ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ కాలు పుట్టు ఇద్దరు ఉన్నారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకోండి, ఎందుకంటే మార్కెట్ ఈరోజు కంటిన్యూ పడింది కాబట్టి. సో పైన అన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇదొకటి, ఇవన్నీ రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సపోర్ట్ ఎక్కడుంది చూడండి, 46,500. అది బ్రేక్ అయితే 46,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. సో మాకు బిట్ కాయిన్ అలర్ట్ వచ్చింది, సరే అది పక్కన పెడదాం. 46,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ 46,500. ఈ లెవెల్ మార్కెట్ లో సపోర్ట్ కింద ఉంది. ఏది? 46,500. అది బ్రేక్ అయితే 46,000 దాకా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. 46,000 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 46,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నేను 46,100 ధర పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మార్కెట్ లో ఇంట్రెస్టింగ్ గా ఏముంది? మార్కెట్ నా బిహేవియర్, నా వ్యూ ప్రకారం మార్కెట్ ఎలాగా రేంజ్ లోనే ఉంది. మీకు కనబడుతుందో లేదో తెలియదు, నాకైతే రేంజే కనబడుతుంది. 46,700 is a resistance. దాని తర్వాత 46,800 is a resistance. దాని తర్వాత 46,900 is also resistance. ఓకే, ఏంటి రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి, ఒప్పుకుంటా. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ రెసిస్టెన్స్ మీద బేస్ అయ్యి కిందకి వచ్చింది. ఇప్పుడు అలాగని సపోర్ట్లు లేవా? సపోర్ట్లు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇవన్నీ బయింగ్ ఆర్డర్లే. ఎక్కడ? 46,500 దగ్గర బయింగ్ ఆర్డర్లు గట్టిగానే ఉన్నాయి. మార్కెట్ మాటికి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర, ఈ జోన్స్ దగ్గరకు రావడం. ఇగో ఈ జోన్ అంతా చూడండి, ఈ జోన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడికి మార్కెట్ టచ్ అవడం, పైకి వెళ్ళడం, టచ్ అవడం, పైకి వెళ్ళడం, ఇక్కడ టచ్ అవడం, పైకి వెళ్ళడం, టచ్ అవడం, పైకి వెళ్ళడం. సో ఆర్డర్లు అక్కడ ఉన్నాయి. పాయింట్ ఏమైపోతుందంటే సింపుల్. రేపు నేను ఎప్పుడు చూస్తానంటే మార్కెట్ లో, రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా, స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ రేంజ్ లో ఉండకూడదు. మార్కెట్ ఎంత? 46,700 నుంచి 46,500 రేంజ్ లో ఉందా? ట్రేడ్ చేయండి. మీరు చేయకండి ట్రేడ్. ఇన్ కేస్ రేపు మార్కెట్ ఓపెన్ అవడం కొద్ది పెద్ద క్యాండిల్ ఓపెన్ అయ్యి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి
46,700 పైన ఓపెన్ అయితే వెంటనే రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. 46,800, 46,900 ఇవన్నీ రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ స్ట్రాంగ్, ప్రజెంట్ చెప్పాలంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఏమవుద్ది, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే రెసిస్టెన్స్ తీసేసుకుంటుంది ఈ లెవెల్ దగ్గర ఎక్కడో, ఇక్కడ నుంచి మార్కెట్ పడ్డానికి చూస్తుంది. సో రేపు నా వ్యూ మార్కెట్ గ్యాప్ అప్ కానీ ఇంచుమించు ఫ్లాట్ ఓపెన్ అవుతాయి మోస్ట్లీ మార్కెట్లో. ఒకవేళ గ్యాప్ అప్ కానీ ఏమైనా అయితే, చిన్న గ్యాప్ అప్ కానీ పెద్ద గ్యాప్ అప్ కానీ అవుతే, రేపు నేను చూడాల్సింది 46,700 పైన మార్కెట్ ఓపెన్ అయ్యి ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందా అనేది నేను చూడాలి. రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ పడితే అక్కడ నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను పడితే. ఓకే, అండ్ ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎ సిబి రిజిస్టర్, నేను ఇక్కడ అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాను, నా వ్యూ చెప్తున్నాను. మిగతా మీరు ఏ ట్రేడ్ చేసుకోవాలన్నా మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కనుక్కొని తర్వాత మీరైతే ట్రేడ్ చేసుకోండి. ఓకే, ఇది నా డిస్క్లైమర్. సో ఇక్కడ నుంచి ఏం చేస్తాను, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందో చూసి అక్కడ నుంచి మార్కెట్ పడితే నేను పుట్ ప్లాన్ చేస్తాను. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి సపోర్ట్ తీసుకుని వెళ్తే వదిలేస్తాను, మార్కెట్ ఈ రేంజ్ వద్దు. ఒకవేళ మార్కెట్ 46,500 కింద కన్ఫర్మ్ గా బ్రేక్అవుట్ ఇచ్చి ఆ బ్రేక్అవుట్ సస్టెండ్ అయ్యి ఆ కింద కూడా మార్కెట్ వస్తే, ఆ టైంలో ఓపెన్ ఇంట్రెస్ట్ సి సైడ్ స్ట్రాంగ్ గా ఉంటే మార్కెట్, అప్పుడు మాత్రమే ఈ డౌన్ఫాల్ వస్తుంది. అప్పుడు మాత్రం నేను పుట్ని బై చేసుకుని కూర్చుంటా. పుట్ అంటే మార్కెట్ కింద పడితే పుట్ పైకి వెళ్తుంది కదా, పుట్ని బై చేస్తా, లేదంటే కాల్ని సెల్ చేసుకుని కూర్చుంటా ఈ లెవెల్ దగ్గర, అప్పుడు మాత్రమే, లేకపోతే లేదు. ఓకేనా, సో ఇది అబ్జర్వ్ చేయాల్సిందే. మోస్ట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం రేపు మార్కెట్ ఏం తెలిసేస్తుంది, గ్యాప్ ఓపెన్ అయ్యి ఇక పైకి వెళ్ళి ఇక్కడ నుంచి కొద్ది రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందకు వచ్చి ఇంక ఈ రేంజ్ లో ఉండిపోద్ది అంతే. కరెక్ట్ చెప్పాలంటే 46,800 నుంచి 46,500 ఈ రేంజ్ లో ఉండిపోతుంది చూడండి రేపు. మేబీ ఇది ఏదైనా దాటితే అప్పుడు మంచి ట్రేడ్లు దొరుకుతాయి, ఈ లేకపోతే ఈ రేంజ్ లో ఉంటే నేను వీలైనంత వరకు ట్రేడింగ్ అవాయిడ్ చేస్తాను. అలాగా ఆల్గో నడుస్తుంది కాబట్టి ఆల్గో మంచి ప్రాఫిట్లు ఇస్తుంది, వీఆర్ డూయింగ్ విత్ ఆల్గో. సో ఆల్గో నడుపుతాను, ఇంకేం చేయను నేను. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 25 స్ట్రైక్ ప్రైజెస్. నిఫ్టీ 50లో ఇప్పుడు నిఫ్టీ 50లో మీరు ఇక్కడ చూస్తే వీక్లీలో రండి, ఇక్కడ చూడండి. నిఫ్టీ 50లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటో ఇంట్రెస్టింగ్ అంటే 22,000 లైక్ 22,000 అంటే ఈ లెవెల్ మంచి సపోర్ట్. ఈ లెవెల్ ప్రీవియస్ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ లెవెల్ పెద్ద జోన్ అనమాట. ఇంత పెద్ద జోన్ ఉంది ఇక్కడ. ఎందుకు సార్ అంత పెద్ద జోన్ మీరు పెట్టుకుంటున్నారు, అంత లేదు కదా అంటే చూపిస్తుంది, దానికి రీజన్ ఉంది. 22,000 గుడ్ సపోర్ట్. రెసిస్టెన్స్లు ఉన్నాయా అంటే పెద్దగా ప్రజెంట్ ఏం కనబడట్లేదు, బట్ నాకు తెలిసి ఇంట్రాడేలు ఏమవుతుంది తెలిసి ఇవన్నీ రెసిస్టెన్స్లు అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఎక్స్పైరీకి ఇంకా ఒక రోజు టైం ఉంది. సో రేపు మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే స్కోప్ ఒకటి ఉంది. నిఫ్టీ 50 ఎందుకు పైకి వెళ్ళే స్కోప్ అంటున్నానంటే, మార్కెట్ ఇక్కడ టచ్ అయింది, పైకి వెళ్ళిందా, ఇంత లెవెల్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇంత లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిందా, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వచ్చింది. ఈ రోజు విత్ చూడండి పైకి వచ్చింది, క్లోజింగ్ టైంలో టచ్ చేసి గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. సో ఇవన్నీ బయింగ్ ఆర్డర్లు ఉన్న ఏరియా. నా వ్యూ రేపు నేను ఎప్పుడు బయింగ్ సైడ్ కూర్చుంటాను ఓన్లీ నిఫ్టీ 50లో అంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి నిఫ్టీ 50లో, దెన్ ఐ విల్ గో విత్ కంప్లీట్ బయింగ్ సైడ్ అనమాట. అంటే ఒక కాల్ ఆప్షన్ బై ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ లెవెల్ 20,281 బ్రేక్ అయితే ఒక స్మాల్ స్కాల్ప్ చేస్తాను. ఎంత వరకు అంటే ఈ లెవెల్ వరకు, ఈ పైన ఉన్న రేంజ్ వరకు వీ కెన్ డూ ఎ స్కాల్ప్. ఇక్కడ వరకు ఒక స్కాల్ప్ చేయొచ్చు. ఓకే, ఎంత 22,075 22,075 కానీ బ్రేక్ అయితే, ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను స్మాల్ స్కాల్ప్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా 22,160 వరకు ఒక స్కాల్ప్ చేసుకోవచ్చు. ఇక్కడ స్మాల్ ట్రేడ్ ప్లాన్ అవుద్ది. ఈ 22,160 కూడా దాటి వెళ్ళిందా, కన్ఫర్మేషన్ తో దాటి వెళ్ళిపోయిందా, దెన్ ఇట్ విల్ బి ట్రెండింగ్ మార్కెట్. అది పెద్ద మార్కెట్ అయ్యింది. అది నేను కన్ఫర్మ్ గా టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ట్రెండింగ్ మార్కెట్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది, ఇంతవరకు ఎక్కడ వరకు వస్తుంది అంత కూడా చెప్తా. అవ్వలేదా ఇంక మార్కెట్ ఈ రేంజ్ లో ఉండిపోతే ఇక్కడ వదిలేసాను, మార్కెట్ ని పట్టించుకోకండి, నేనైతే అదే చెప్తున్నా. అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఫ్రైడే ఆఫ్ కాబట్టి థర్స్డే అయిపోద్ది. సెన్సెక్స్ కూడా మాట్లాడుకుందాం. ఓకేనా, ప్రజెంట్ అయితే ఈ రెండు చాలు, సెన్సెక్స్ ప్రజెంట్ అవసరం లేదు. రేపు మాట్లాడదాం. సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు ఉంటుంది కాబట్టి సెన్సెక్స్ లో కూడా ఎలా ట్రేడ్ చేయొచ్చు అన్న నుంచి రేపు మాట్లాడదాం. ఓకే, సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. ప్రజెంట్ పొజిషన్స్ చూద్దాం, బిగ్ ప్లేయర్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో దాన్ని బట్టి మార్కెట్ డౌన్ సైడ్ అప్ సైడ్ వెళ్తుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది.
ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 5 minutes ఎవరున్నారు పొజిషన్స్, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఓవరాల్ టోటల్ ఓఐ చూడండి, టోటల్ ఓఐ అంటే చేంజింగ్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ రోజు టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరికి మొత్తం ఓవరాల్ గా చేంజింగ్ పాతది కొత్తది అన్ని కలిపి టోటల్ అంతా కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు. అలాగే బ్యాంక్ నిఫ్టీ 50 కూడా 5 minutes టైం ఫ్రేమ్ లో, ఎందుకంటే ఇది 5 minutes చాలు. లాస్ట్ క్లోజింగ్ టైంలో చూస్తే ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు నిఫ్టీ 50లో. నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మీకు చూపించాను. ఏముంది నిఫ్టీ 50 చూడండి, అందరూ ఒక దగ్గర ఒకే రేంజ్ లో ఉన్నారు. ఓన్లీ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది, బట్ అందరూ ఇంచుమించు ఈక్వల్ గా ఉన్నారు. దాని అర్థం మార్కెట్ ఎక్స్పైరీ టైం ఉంది కాబట్టి రేంజ్ లో పెట్టారు. మీకు ఇవన్నీ నేను డైలీ అనాలిసిస్ చేయడం వల్ల మీకు అలవాటు అయిపోవాలి చూడడం. కొత్తగా వచ్చిన వాళ్ళకి అలవాటు అయిపోద్ది, పాత వాళ్ళకి కూడా అలవాటు అయిపోవాలి. ఓకే, అది నేను అనుకుంటున్నాను. నాతో పాటు మీరు అనాలిసిస్ డైలీ నేర్చేసుకోవాలి. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutes లో చూడండి, లాంగ్ బిల్డప్ నాట్ ఏ బిగ్ ప్లేయర్, షార్ట్ కవరింగ్ నాట్ ఏ బిగ్ ప్లేయర్, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్ కాదు, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్ కాదు, షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్ కాదు, షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్ కాదు, ఎక్కడ బిగ్ ప్లేయర్ లేడు. ఓకే, అంత నార్మల్ ఓపెన్ ఇంట్రెస్ట్, బిగ్ క్వాంటిటీ కానీ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఏం రాలేదు. నిఫ్టీ 50 లాస్ట్ 16 minutes లో మార్నింగ్ షార్ట్ కవరింగ్ అయింది, అంతే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. ఇది కొద్ది బిగ్ ప్లేయర్, తర్వాత మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్, ఇది నార్మల్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ కూడా నార్మల్. మళ్ళీ క్లోజింగ్ టైం చూడండి, షార్ట్ బిల్డప్ కొద్ది బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే సెల్ ఆఫ్ మూమెంటం లో కొద్ది నిఫ్టీ 50లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది, సెల్లింగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంచారు, అది కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను ఫ్రైడే పూటే మార్కెట్లో వీళ్ళు ఉంచుతారని. సో ఫ్రైడే పూటే మనం హిస్టారిక్ డేటాలోకి వెళ్ళి లైవ్ డేటా ఆపేసి ప్రీవియస్ ఫ్రైడే వెళ్ళిపోదాం. ఒకసారి ఫ్రైడే 22కి వెళ్ళిపోతే 22కి సరే 22కి వెళ్ళి నేను ఎక్స్పైరీ 27th ఎక్స్పైరీ లాస్ట్ 60 minutes లో 22కి వస్తే లాస్ట్ 60 minutes లో ఫ్రైడే ఏమైంది చూడండి, లాంగ్ అన్వైండింగ్, బిగ్ ప్లేయర్ పెద్దగా ఏం లేడు ఇక్కడ. అదే మీరు నిఫ్టీ 15 కూడా చూస్తే 22కి ఎక్కడ చూడండి బిగ్ ప్లేయర్, చూడండి ఇక్కడ బిగ్ ప్లేయర్ ఏమైనా పెద్దగా వచ్చాడా, బిగ్ ప్లేయర్ అప్పుడు లేడు. ఫ్రైడే పూట పొజిషన్స్ క్రియేట్ చేసి ఏం పెట్టుకోలేదు, వదిలేశారు. మార్కెట్ పైన కింద అన్ని వైపులో సెల్ చేసి వదిలేరు. షార్ట్ కవరింగ్ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్ లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ అంటే అన్ని వైపులో పొజిషన్స్ క్రియేట్ చేసి వదిలేశారు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా షార్ట్ బిల్డప్, ఇగో లాంగ్ బిల్డప్ లో షార్ట్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్ లో లాంగ్ అన్వైండింగ్ అన్ని అయ్యాయి ఫ్రైడే పూట. అంతే, దాని అర్థం ఏంటి తెలుసా, అన్ని వైపులో పొజిషన్స్ క్రియేట్ చేసి వదిలేరు అని. ఓకే, అది అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, ఎవరైనా జాయిన్ అవ్వండి. మార్నింగ్ వచ్చాను, నేను ఏం చెప్పాను ఒకసారి నా వ్యూ వినండి. మార్నింగ్ వచ్చాను, బోత్ సైడ్స్ ఆర్ సేమ్. ఇది ఫిన్ నిఫ్టీ బోత్ సైడ్స్ ఆర్ సేమ్ అని పెట్టాను. తర్వాత ఫిన్ నిఫ్టీ వ్యూ ఇచ్చాను చూడండి. మార్కెట్ ఇక్కడ చెప్పాను ఈ లెవెల్ 20,650 దాటితే తప్ప పుట్ సైడ్ రాదు, లేదంటే మార్కెట్ 20,775 20,650 ఈ రేంజ్ లో ఉండిపోదని చెప్పా. మార్కెట్ అదే రేంజ్ లో ఉండిపోయింది. తర్వాత ఇది సపోర్ట్, ఎస్యూపీ అంటే సపోర్ట్ ఇక్కడ 46,639, ఇది బ్యాంక్ నిఫ్టీ పెద్ద సపోర్ట్. ఇక్కడే మార్కెట్ ఉంటుంది ఈ రేంజ్ లోనే. ఇది రెసిస్టెన్స్, మార్కెట్ అక్కడే ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఇంచుమించు ఈక్వల్. వాయిస్ మెసేజ్ లో క్లియర్ కట్టి చెప్పాను, రెండు ఈక్వల్ గా ఉన్నాయి, పెద్దగా మూమెంటం ఉండదు, అన్నెసరిగా దొరకండి, ట్రేడ్లు చేయకండి. మొన్న నేను అనాలిసిస్ వీడియోలో చెప్పినట్టే జనాలు లీగర్లీ వెయిట్ చేస్తుంటారు, ఎంత బేగా ట్రేడ్లు దొరుకుతాయా, ఎంత బేగా మనం చేద్దామని. సో మీరు కూడా అలాంటి కేటగిరీలు ఉంటే అలా ఉండొద్దు. అలా వెయిట్ చేస్తే ఏమవుతుంది అంటే లాస్ అవుతారు. సో వెయిట్ చేయండి, ట్రేడ్ దొరికితే చెప్తాను, లేదంటే లేదు అని కూడా చెప్పాను. ఈవెన్ ఇదే మన ప్రీమియం గ్రూప్ లో A to Z కోర్స్ గ్రూప్ లో కూడా అదే చెప్పాను. కాకపోతే ఈరోజు ఎవ్రీ లైవ్ ప్రజెంట్ లైవ్ ట్రేడింగ్ అవుతుంది కాబట్టి లైవ్ జూమ్ లింక్, తర్వాత లైవ్ లో ఇది పెట్టాను అంతే. తర్వాత ఇది ప్రజెంట్ జస్ట్ 133 రూపీస్ లాస్. ఇది ఆల్గో 1468 రూపీస్ ప్రాఫిట్. ఇది 1,20,000 ఆల్గో 800 రూపీస్ ప్రాఫిట్. సో అంతే అనమాట ఆల్గో, ఇంకేం లేదు. ఇంకా ఆల్గో జస్ట్ అప్డేట్ నేను ఎవరికి అడగలేదు. ఆల్గో అప్డేట్ ఇది మన ఆల్గో అప్డేట్. ఒకటి ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ది పక్కన పెడేస్తే మెయిన్ ఫ్లాట్ లో 1700 కనిపిస్తుంది, కానీ 1430 రూపీస్ బుక్ చేసింది. ఇక 1468 బుక్ చేసింది అనమాట. ఓకే, 1700 కనబడుతుంది, బట్ ఎర్రర్ వచ్చింది. అది కూడా ఎందుకు ఎర్రర్ వచ్చింది, బయింగ్ ఆర్డర్లో ఎగ్జిట్ అవ్వలే. సో అది పర్లేదు, అది పెద్ద విషయం ఏం కాదు బయింగ్ ఆర్డర్లో, ఎందుకంటే 0 రూపీస్ ప్రీమియం అడ్జస్ట్మెంట్ల కోసం అది బ్రోకర్ ఎగ్జిట్ చేస్తాడు, అది పెద్ద విషయం ఏం కాదు. అంతే, డన్.
ఇది అనమాట ఆల్గో. సో ఆల్గో ఎవరైనా ఆల్గో ట్రేడింగ్ కూడా చేసుకోవాలనుకుంటే A to Z కోర్సులో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ పాయింట్ చెప్పామండి. మీరు అడ్వాంటేజ్ తీసుకొని ప్రెసెంట్ అయితే ఆఫర్ నడుస్తుంది, తర్వాత మళ్ళీ 31,000 ఇలాగ అయిపోద్ది. సో బెటర్ ట్రై టు టేక్ అన్ ఆపర్చునిటీ. అండ్ ఇది మా 4x అకౌంట్లో. 4x అకౌంట్లో చూస్తే మీకు అలర్ట్స్ వస్తున్నాయి, మీరు అర్థమవుతుంది అనుకుంటా. నాకు 4x రియల్ అకౌంట్ వచ్చిందండి, 4x ఫండింగ్ అకౌంట్ రియల్ అకౌంట్ వచ్చింది. అది కూడా ఈ రోజు వచ్చింది. phase 2 పాస్ అయిపోయాను. phase 2 పాస్ అయిపోయి ఇగో డియర్ గరికపాటి కంగ్రాచులేషన్స్ యువర్ సక్సెస్ఫుల్ బికెమ్ ఏ ఫండింగ్ ట్రేడర్. రియల్ అకౌంట్ నాకు వచ్చింది. కేవైసీ వెరిఫికేషన్ చేసేసుకున్నాను కూడా, అయిపోయింది కూడా నా రియల్ అకౌంట్. ఇప్పటి నుంచి రియల్ అకౌంట్ లో ట్రేడ్ చేస్తాను నేను 4x. సో రియల్ అకౌంట్ అంటే $5,000 రియల్ అకౌంట్ అంటే ఆల్మోస్ట్ 4,20,000 రియల్ అకౌంట్ వచ్చింది. అందులో నేను ₹1,00,000 సంపాదిస్తే నాకు అందులో 60,000-70,000 నాదే. సో అదనమాట పాయింట్, రియల్ అకౌంట్ అనమాట. అది ఎలాగా ఏంటి సార్ అనేది మీకు ఒక డౌట్ ఉంటే నేను వచ్చి సండే క్లాస్లో 4x ఫండింగ్ అకౌంట్ రిలేటెడ్ కంప్లీట్ డెడికేటెడ్గా వీడియో చేస్తాను. బట్ స్టిల్ దట్ అప్పటి వరకు మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం సపోర్ట్ కలిగే వీడియోస్ చూస్తాను, నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.